శివయ్యకు నిత్యం అభిషేకం చేస్తే చాలా మంచిది అని అంటారు. ఇంకా ఇంట్లో ఉన్న శివలింగానికి రెగ్యులర్గా అభిషేకం చేస్తూ నిత్యం అభిషేకం చేసేలా ఉండాలని చెప్పేసి నాకు ఎందుకో అనిపించింది. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఇలా చిన్న ఐడియా చేసిన. ఈ ఐడియా అయితే చాలా వర్కౌట్ అయింది, మంచిగా ఉంది. నేను ఏం చేసిందంటే ఎల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఇక్కడ ఒక స్వామి ఉన్నాడు, నాకు ఎట్లా కావాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. చేయగానే ఇంకా స్వామి అయితే వాళ్ళ దగ్గర ఒక కడ్డీ ఉంటే ఆ కడ్డీ రౌండ్గా సర్కిల్ లాగా గాజు సైజులో ఒకటి కట్ చేసుకున్నాడు. ఈ సీకులు అయితే నేనే తీసుకెళ్ళా. అవి 3 సంభాగంలో తీసుకొని కింద స్టాండ్ ఉండడం కోసం అయితే కొంచెం ఫోల్డ్ చేసుకున్నాడు. ఇంకా ముందే కట్ చేసి పెట్టుకున్న రింగ్ ఉంది కదా, ఆ రింగ్ కానీ ఈ 3 సీకీలు అయితే స్టాండ్ లాగా ఎల్డింగ్ పెట్టిండు. ఇంకా నాకు ఎంత వెడల్పు కావాలో చెప్తే అంత వెడల్పు అయితే చేసి ఇచ్చిండు. స్టాండ్ అయితే రెడీ అయింది, చూడండి ఇదే. ఇంకా దీనికి ఇలానే పెట్టేస్తే పూజ గదిలో అందం అనిపించేది అని చెప్పేసి నేనైతే దీనికి గోల్డ్ కలర్ పెయింట్ వేసాను. డబల్ వేసాను, ఒకసారి వేస్తే కలర్ అంత కనిపించలేదని చెప్పేసి 2 సార్లు వేసాను. ఇంకా ఇది ఆరిన తర్వాత మార్నింగ్ టైంలో పూజ చేసుకునేటప్పుడు అయితే ఇంకా అభిషేకం చేసుకొని శివయ్యకు పూజ అంతా అయిపోయిన తర్వాత స్టాండ్ పెట్టి దానిపైన అయితే చెంబు పెట్టుకున్నా. ఈ చెంబుకైతే సన్న హోల్ చేసా, చిన్న చిన్న డ్రాప్ పడేటట్లే ఎక్కువసేపు అభిషేకానికి వాటర్ ఉండాలని చెప్పేసి. చాలా బాగుంది కదా. సేమ్ ఇలాంటి ఆన్లైన్లో ఉన్నాయి కానీ కాకపోతే ఆ స్టాండ్ చెంబు అది 1 స్పూన్ 2 స్పూన్లు వాటర్ పట్టేంతే ఉన్నవి. ఇంకా అవి అంత తక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా నేను ఐడియా చేసి చేపించుకున్నా. ఎలా ఉందో ఈ ఐడియా కామెంట్ చేసి చెప్పండి.